పరకమణి చోరిని చిన్న కేసు అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులంటే వైకాపా నేతలకు అంత హీనంగా కనిపిస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బండారం అంతా కూడా బయటపడిపోతుంది. ఒక సాధారణ ఉద్యోగి 14,40,00,000 రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఆస్తులు ఇచ్చేశాడంటే దీని వెనక ఎన్ని వందల కోట్ల రూపాయలు పరకామణిలో మింగేశాడు, మహానుభావుడు భోంచేశాడు. ఇది హిందూ సమాజానికి తేటతెల్లం అయిపోయింది. ఏదైతే విచారణ జరుగుతుందో సతీష్ కుమార్ ఆయన పైన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సివిఎస్ఓ పైన ఎప్పుడైతే విచారణ జరుగుతుందో ఆయనేమో ట్రైన్ కింద అనుమానాస్పదంలో బుద్ధి చెందారు. ఇప్పటికీ ఆ గాయాలన్నీ కూడా హిందూ సమాజం ఏం జరిగింది, విచారణ జరుగుతున్నటువంటి వ్యక్తి ట్రైన్ కింద పడిపోయి అనుమానాస్పదంగా చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా హైకోర్టుకు వెళ్తుంది. ఆ మొత్తం బండారం అంతా కూడా బయటపడుతుంది. ఇలాంటి సందర్భంలో మీ బాబాయిని విచారిస్తున్నారని ఈ బండారం అంతా బయటపడిపోతుందని మీరేమో అది చిన్న దొంగతనమా, అది సామాన్యమైన దొంగతనమా, అక్కడేమి పెద్ద జరిగిపోలేదా ఏంటండి? ఎంత వివక్ష అండి ఇది? అంటే మా వెంకటేశ్వర స్వామి ఆలయం మీద ఉండేటువంటి నమ్మకం మీకు ఇంత, మా వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తుల మీద ఉండే నమ్మకం ఇదా మీకు? చాలా బాధాకరం అండి ఇది. ఖచ్చితంగా హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మేము చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి మా వెంకటేశ్వర స్వామి గొప్పతనం అర్థం కాకపోయినా, మా హిందువుల్ని పదే పదే కించపరిచి మాట్లాడినా హైకోర్టు మాత్రం పెద్దలు జడ్జీస్ అందరూ కూడా వారికి పాదాభివందనాలు హిందూ సమాజం చేస్తూ ఉన్నది. మీరైనా అర్థం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి గొప్పతనం అది సామాన్యమా అని మీరు ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చింది హైకోర్టు నిన్న ఆ జడ్జిమెంట్ ద్వారా, హైకోర్టు జడ్జెస్ మాట్లాడటం ద్వారా. అయినా మీకు బుద్ధి రావడంలే, ఇప్పటికైనా సిగ్గు రావడంలే, పశ్చాత్తాపం రావడంలే. ఇది చాలా బాధాకరం అండి. పరకామణిలో చేసినటువంటి దొంగతనం గత ప్రభుత్వంలో బండారం అంతా కూడా బయటికి రావాలి. కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా మా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసిన ఎంతటి వాడైనా, ఏ మాజీ చైర్మన్ అయినా ఎవరిని కూడా దయచేసి విడిచిపెట్టవద్దు. అయ్యా, సనాతన ధర్మం మీద విశ్వాసంతో ఉండేటువంటి పదే పదే సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానని చెప్పేటటువంటి